తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. దైవ ప్రార్థనలు జరగాల్సిన పవిత్ర చర్చ్ రణభూమిలా మారిపోయింది. దేవుడి వాక్యాలు బోధించాల్సిన పాస్టర్లు ఫైటింగ్కి దిగారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిస్ పరిధిలో పాస్టర్ల నియామకం ఇప్పుడు చిన్నికి గాలివానలా మారింది. ఆధిపత్య పోరులో భాగంగా ఇరు వర్గాల పాస్టర్లు వారి అనుచరులు చర్చి ప్రాంగణంలోనే కొట్లాటకు దిగారు. అసలు ఈ ఘర్షణ కారణాలేంటి? దీని వెనక ఉన్న అసలు వివాదం ఏంటి? గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్ర ఇవాంజలిక్ లూథరన్ చర్చిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రార్థనల కోసం వచ్చిన భక్తులు అక్కడ జరుగుతోన్న హైడ్రామా చూసి అవాక్కయ్యారు. గత కొంతకాలంగా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కమిటీకి స్థానిక పాస్టర్లకు మధ్య నడుస్తోన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకరినొకరు తోసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వివాదం చేరింది. పాస్టర్ను తొలగించడం, ఆయన ప్లేసులో మరో పాస్టర్ను నియమించడంపైనే ఈ గొడవకు ప్రధాన కారణం. నార్త్ ప్యారిస్ చర్చ్ పాస్టర్గా విధులు నిర్వహిస్తున్న బాబురావుపై కొన్ని ఆర్థిక అవకతవకల ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ కొరియన్ బాబురావును పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కెనడీని కొత్త పాస్టర్గా నియమించారు. అయితే ఈ మార్పును బాబురావు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అక్రమ నియామకమంటూ కోర్టు ఆర్డర్లను తెరపైకి తెచ్చింది. కొత్తగా నియమితులైన పాస్టర్ కెనడీ ఆదివారం ప్రార్థనలు నిర్వహించడానికి చర్చికి వచ్చారు. దీనిని గమనించిన పాత పాస్టర్ బాబురావు అనుచరులు చర్చ్ గేట్లు మూసేసి కెనడీని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కెనడీ వర్గీయులు గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త శృతి మించి దాడుల వరకు వెళ్లింది. పవిత్రమైన చర్చ్ ఆవరణ కాస్త ఇరు వర్గాల ఘర్షణతో రణరంగంగా మారింది. ఇక పరిస్థితి చేతులు దాటిపోవడంతో స్థానిక అరండల్పేట పోలీసులు చర్చి వద్దకు చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. ఇరుపక్షాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి చర్చి పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. న్యాయపరంగానే తన నియామకం జరిగిందని ఏఈఎల్పీ కంట్రోలర్ జోసెఫ్ కొరియన్ ఆదేశాలతోనే తాను చర్చి వద్దకు వచ్చానంటున్నారు కెనడీ. చర్చితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులతో కలిసి బాబురావు నానా రచ్చా చేస్తానని ఆరోపించారు కెనడీ. నేను నార్త్ ప్యారిస్కి వచ్చినా కూడా నాకు అన్నీ ఉన్నా కూడా రెవరెండ్ బాబురావు గారి టర్మ్ అయిపోయినా కూడా నన్ను బలంతో మందితో అనేక రీతిలుగా నన్ను ఇబ్బంది పెట్టి బయటకు తోసివేయడం జరిగింది. దయచేసి నాకు న్యాయాన్ని చేయాలని నేను మనవి చేస్తానని. ఇది నన్ను తోసివేయటం అనేది ఇది మూడోసారి బాబురావు గారి ద్వారా నేను బయటకు రాబట్టడం జరిగింది. మరోవైపు తనను అన్యాయంగా తొలగించారని, లక్షల్లో జీతాలు తీసుకుంటూ చర్చికి సంబంధం లేని వ్యక్తులను పాస్టర్లుగా నియమించి ఆలయంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు మరో పాస్టర్ బాబురావు. వారికి ఇవ్వబడిన ఆర్డర్ కూడా వారు కేవలం ఎలక్షన్స్ నిర్వహించడానికే వారికి ఇవ్వబడింది. వారు పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు వారు నెలకు జీతాలు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న ఆలయాలలో ఇతర పాస్టర్లను వేసి అక్కడ సంక్షోభాన్ని వారు కలుగచేస్తూ ఉన్నారు. ఇటు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి చర్చిలోనూ ఇలాంటి రగడే జరిగింది. కొత్త పాస్టర్ దేవదానం తమకు వద్దంటూ ఓ వర్గానికి చెందిన మహిళలు చర్చి గేటు ముందు బైఠాయించారు. మొత్తంగా ప్రశాంతంగా ప్రార్థనలు జరగాల్సిన చర్చిలు ఇలా వివాదాల్లోకి ఎక్కడం, పాస్టర్లు సైతం ఒకరిపై మరొకరు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. మరి ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుకుతుందా లేక మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.